అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ. కథ పేరు సన్యాసి శాపం. దీనిని కోలార్ కృష్ణయ్య అయ్యర్ వారు రచించారండి. మరి కథలోకి వెళ్దామా అయితే. మరి శృంగేరి అనే గ్రామంలో వీరేంద్రుడు అనే యువకుడు ఉన్నాడు. వాడు చాలా బలంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, కానీ చాలా పేదవాడు. రోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చుకుని ఆ డబ్బులతోని బజార్లోకి వెళ్ళి అమ్ముకుంటే డబ్బులు వచ్చేవి. వాటితో వాడి జీవనాన్ని గడిపేస్తున్నాడు. ఒకరోజు వీరేంద్రుడు అడవికి వెళ్ళి చెట్టు కొమ్మలు కొడుతూ ఉండగా అక్కడ ఏం జరిగిందో తెలుసా? చెట్టు కింద నుంచి వెళ్తున్న ఒక సన్యాసి మీద ఆ కొమ్మ మీద పడిపోయింది. పాపం సన్యాసికి వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే తన మెడలో ఉన్న రుద్రాక్షమాలకు దాన్ని నేలకి కొట్టి, ఒరే దుష్టుడా, కండకవరం కొద్దీ చెట్టు మీద నుంచి కింద నుంచి ఎవరు పోతున్నారో గమనించకుండా కొమ్మలు నరికి నాకు దెబ్బ తగిలేలా చేస్తావా? అహంకారి, అహంకారమైన తక్షణమే రాక్షసుడైపో, ఈ అడవిలో తిరుగుతూ ఉండు అని శపించేశాడు. ఈ సన్యాసి అలా శాపం ఇచ్చేసరికి ఏమైంది? వీరేంద్రుడు రాక్షస రూపం వచ్చేసింది. వాడు నిలువెల్లా వణికిపోతూ చెట్టు దిగి వచ్చి సన్యాసి కాళ్ళపై పడి, అయ్యా, నేను తెలియక చేసిన తప్పుకి ఇంత ఘోరమైన శాపం ఎత్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా అని అడిగాడు. ఆ మాటలతో సన్యాసికి కొంచెం శాంతపడ్డాడు. నా శాపానికి తిరుగులేదు, అయితే నీకొక విమోచన మార్గాన్ని చెప్తాను, విను అన్నాడు. అయ్యా, అదేదో సెలవియండి అయ్యా అన్నాడు వీరేంద్రుడు. అప్పుడు సన్యాసి, నువ్వు ఇంకా నీకు పెళ్లి కాలేదు కదా, నువ్వు ఇంకా గృహస్థాశ్రమం చేయలేదు కాబట్టి నువ్వు పేదవ యువకుడివి కదా, నువ్వు ఈ రాక్షస రూపంతో అడవిలో తిరుగుతున్నప్పుడు ఏ అమ్మాయి అయినా నిన్ను చూసి నిన్ను పెళ్ళాడుతాను అని అంటే కనుక ఈ రాక్షస రూపం పోతుంది అని సన్యాసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరేంద్రుడు ఆ రాక్షస రూపంతోనే అడాగా కొండ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. సన్యాసి చెప్పిన అవకాశం దొరుకుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా సుందరం వస్తుందా, నన్ను పెళ్ళాడుతుందా, నన్ను ఇష్టపడుతుందా, అప్పుడు ఈ మానవ రూపము వచ్చేస్తుంది నాకు అని అనుకుంటూ అలాగా అడవుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఒక రోజున సుగుణ సుందరి అనే జమీందారు కూతురు ఏం చేసిందంటే వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళడానికి మేనాలో వాళ్ళు తీసుకుని వెళ్తున్నారనమాట అమ్మాయిని. ఒకప్పుడు రాజకుమారిని వెళ్ళాలంటే నడవక్కర్లేదు. ఆమె ఒక మేనాలో కూర్చుంటే ఒక పక్కన 10 మంది నౌకర్లు, ఒక పక్కన 10 మంది నౌకర్లు తీసుకుని ఆమెను మోసుకుంటూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగ వెళుతూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే ఒక దొంగల ముఠా నాయకుడు హఠాత్తుగా మేనా దగ్గరికి వచ్చాడు, అడ్డగించాడు. అందరి నౌకర్లను వాడి యొక్క బలంతో కొట్టి పడేశాడు. నౌకర్లందరూ చల్లాచెదరైపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. సుగుణ సుందరి చాలా అందమైంది. ఆమె చూడగానే దొంగల నాయకుడు చాలా ముచ్చటపడ్డాడు. అబ్బా, ఇంత అందమైన అమ్మాయి ఎంత బాగుందో అనుకున్నాడు. అనుకుని, నన్ను పెళ్లి చేసుకోకూడదు, ఈ గుహలో నాకు కావాల్సినంత, నీకు కావాల్సినంత బంగారం ఉంది, వెండి ఉంది, ఎంతో డబ్బు ఉంది, నన్ను వివాహం చేసుకో అని అన్నాడు. దొంగల నాయకుడు మళ్ళీ సుగుణ సుందరితో అంటున్నాడు, నాకెంత డబ్బు బంగారమో, మీ నాన్నకంటే గొప్ప డబ్బు సంపాదించాను నేను, అన్ని రకాలుగా నేను ఎంతో గొప్పవాడిని, మీ నాన్నకంటే కూడా కోటీశ్వరిని, నన్ను పెళ్లి చేసుకోకూడదా అని అడిగాడు. ఇంత బంగారము, డబ్బు, నగలు కూడా రాజుగారి ఖజానాలో కూడా ఉండవు, అంతుంది నాకు అని ఆమెతో అన్నాడు. ఎంత డబ్బు ఉంటే ఏం లే, నువ్వు దొంగడివి కదా, తక్షణం ఈ గుహ నుంచి బయటికి పో అంది సుగుణ సుందరి కోపంగా. లే, ఎప్పటికప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటావా, నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటారా నేను అని అనుకుని ఆమె నా గుహలో పెట్టేసేసి ఆ దొంగల నాయకుడు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వీరేంద్రుడు గుహలో ప్రవేశించి సుగుణ సుందరితో, నేను రాక్షసునని భయపడకు సుగుణ సుందరి, నిన్ను దొంగల బారి నుండి రక్షించి క్షేమంగా మీ ఇల్లు చేరుస్తాను, నాతో రా, నా వెంట రా అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతూ,
నేనెవరో నీకు తెలుసా? ఎలా తెలుసు అని అంది. అప్పుడు అంటున్నాడు, నేను నిన్నే కాకు మీ నాన్నగారిని కూడా తెలుసు. అప్పుడు ఆ వివరాలతో పనిలేదు, బయలుదేరు అంటూ వీరేంద్రుడు ముందుకు ఉండి దారి తీశాడు. వాళ్ళు అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి దొంగల నాయకుడు తన అనుచరులతో వచ్చి అడ్డగించి సుగుణసుందరితో, ఈ పనికిమాల రాక్షసుడా, నేను రక్షించేది వీడు వట్టి బీరువు, ఒక్క మనిషినైనా చంప తిన్నాడా? మేము చూడలేదు. వీడు ఆహారము, పళ్ళు, కందమూలాలు తింటాడు, ఎవరిని చంపడు వీడు అన్నాడు. వీరేంద్రుడిపై కత్తి తీసిన వెంటనే దొంగల నాయకుడు నుంచి కత్తి లాక్కుని దాంతో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి నెత్తురుతున్న కత్తితో వాడి అనుచరుల మీదకు వెళ్ళాడు. వాళ్ళు చావుభయంతో సహా అరుస్తూ ఆహాహారం చేస్తూ పారిపోయారు. సుగుణ సుందరి అది చూసి ఆశ్చర్యపోయింది. వీరేంద్రుడితో, రాక్షసుడివైన నిన్ను చూసి పారిపోవలసిన దొంగల నాయకుడు నిన్ను ఇలాగ అవహేళన చేయడమే కాకుండా కత్తి దూయడము ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్ను గురించి అతనికి ఏమైనా రహస్యం తెలిసినా అని అడిగింది. తెలిస్తే తెలుసుండవచ్చు అన్నాడు వీరేంద్రుడు తల వంచుకుని. అప్పుడు సుగుణసుందరి అతడితో, మానవుల్లో కూడా అరుదైన దయాగుణం నీలో ఉంది, నీకిష్టమైతే నిన్ను వివాహం ఆడతాను అంది. ఆ మరుక్షణమే వీరేంద్రుడికి రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. సుగుణసుందరి 1-2 క్షణాలు అలాగ ఆశ్చర్యపడి, ఏమిటి, నువ్వు నిజంగా రాక్షసుడు కాదా అన్నది. వీరేంద్రుడు తనకు జరిగిందంతా చెప్పి ఆమె తండ్రి ఇంటికి తీసుకుపోయాడు. జమీందారు కూతురు ద్వారా విషయం తెలుసుకుని చాలా సంతోషపడి వీరేంద్రుడితో సుగుణసుందరికి వివాహం వైభవంగా జరిపించాడు. అయితే మరొక్క చిన్న కథ చెప్పుకుందామా? బెస్తవాడి కోరిక. దీనిని రచించిన వారు భీమవరపు పురుషోత్తం గారండి. మరి కథలోకి వెళ్దామా? గౌరీపురం అనే గ్రామంలో దగ్గరగా ఒక నీటి వాగుంది. లక్ష్మణుడు అనే బెస్తవాడు ఒక పూరిపాకు వేసుకుని అందులో భార్య బిడ్డలతోటి ఉంటున్నాడు. చాలా కాలంగా అక్కడే ఉంటున్నాడు. వాడున్న చోట వాగు బాగా లోతుగా ఉండి నీటి వేగం తక్కువగా ఉంటుంది. ఆ కారణం వల్ల వాడు వలలో చేపలు పడుతూ ఉంటాయి. లక్ష్మణుడు వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలోకి వెళ్ళి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని హాయిగా పోషిస్తూ జీవనాన్ని గడిపేస్తున్నాడు. ఒక రోజున 2 రాజభట్లు బెస్తవాడి దగ్గరికి వచ్చి, మహారాజు చంద్రసేనుడు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి దేశ పర్యటన చేస్తూ త్వరలో ఇక్కడికి వస్తారు. వారు విడిది చేయడానికి ఈ ప్రదేశం చాలా బాగుంది. చక్కగా చెట్ల చేమలతోటి ఎంతో నీటి వాగుతో అనువుగా ఈ స్థలం ఉంది, అందంగా ఉంది. నువ్వు వెంటనే ఈ స్థానం ఖాళీ చేసి పారిపోవు అన్నారు. చేసేది లేక పాపం బెస్తవాడు తన నివాసాన్ని పాత నివాసానికి దూరంగా నది ఒడ్డున మరో చోటకి మార్చేసుకున్నాడు. అయితే అక్కడ వాగులో నీటి లోతు తక్కువ, కానీ వేగం ఎక్కువ. అందువల్ల వాడికి పూర్వంలాగా వలలో చేపలు పడడం తగ్గిపోయింది. దొరికిన కొద్దీ చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ కూడా కష్టమైపోయింది. నెలలు గడుస్తున్నాయి. రాజు బెస్తవాడు ఖాళీ చేసిన ప్రదేశంలో విడిది చేయడానికి రావట్లేదు. వాడి క్రమంగా వాళ్ళ ఇంటికి వాడు వెళ్ళిపోవాలని కోరికగా ఉంది వాడికి. బెస్తవాడు ఒకసారి వాగు దగ్గర ఉన్న రాజభటులను కలుసుకుని తన బాధ చెప్పుకొని, మహారాజు త్వరగా వచ్చి వెళితే బాగుంటుంది, ఇంతవరకు వారు ఎప్పుడూ ఈ వాగు దగ్గర రాలేదే అని అడిగాడు. ఆ ప్రశ్నకు భటులు కోపంగా, రాజుగారికి ఎప్పుడు వస్తారో వారికి మహారాణి గారి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. రాజుగారు వచ్చి విడిచి చేసి వెళ్ళాకే నీకు ఇక్కడ నివాసం, అంతవరకు మరెప్పుడు కానీ ఈ ప్రదేశాన్ని రాకు అన్నారు. బెస్తవాడు మరొక వారం చూసి కుటుంబ పోషణ మరీ కష్టం కావడంతో ఇంకా భరించలేక రాజుగారితోనే మాట్లాడాలని అనుకుని బయలుదేరి తిన్నగా రాజనగరానికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కోటద్వారం దగ్గర కాపలా బట్టల వాడిని చూసి, రాజుగారి దర్శనం అంత తేలిక కాదు, కావాలంటే ద్వారానికి కాస్త పక్కనుండు,
1 గంట తర్వాత మంత్రి గారు ఇటే వస్తారు. నీ గొడవ ఏమన్నా ఉంటే ఆయన చెప్పుకో అన్నారు. నాకు మంత్రి గారితో పని లేదు, రాజుగారినే చూడాలి అన్నాడు బెస్తవాడు. భటుడు వీడెవడో అమాయకుడు అనుకుని రాజుగారు ఇప్పుడు కోటలో లేరు, రేపు రమ్మని చెప్పాడు. అయితే రాజుగారు ఆ ఊళ్ళో వాగు ఒడ్డున విడిది చేయడానికి వెళ్ళుంటారు అన్నాడు బెస్తవాడు సంతోషంగా. భటులు కోపగించుకుని ఊరు లేదు వాగు లేదు, పోయెక్కడి నుంచి అని గట్టిగా కరిశారు. మేడ మీద నుంచి ఇదంతా చూస్తున్న చంద్రసేనుడు భటుడిని పంపాడు. భటుడు బెస్తవాడి దగ్గరకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో మహారాణి కూడా అక్కడే ఉంది. బెస్తవాడు రాజుగారికి నమస్కారం చేసి, మహారాజా, మా ఊళ్ళో వాగు ఒడ్డును విడిది చేయడానికి ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి, నువ్వెవరు, నీ ఊరెక్కడ, వాగేమిటి అని ప్రశ్నించాడు. బెస్తవాడు తన పేరు, తానున్న ఊరు పేరు చెప్పి, కొన్ని నెలల కిందట రాజభట్లు తన చేత వాగు సమీపంలో ఉన్న పూరిపాకను ఖాళీ చేయించింది పూర్తిగా చెప్పాడు. అప్పుడు కొత్తగా నేనున్న ప్రదేశం చేపలు పట్టడానికి ఏమాత్రం అనుగాదు. మీరు వెంటనే మా ఊరు వచ్చి వాగు ఒడ్డును విడుదల చేసి వెళితే తప్ప, లేకపోతే నా భార్య బిడ్డలకు రోజు పస్తులు తప్పవు. దయతలిచి నా కోరిక మన్నించండి అన్నాడు ఎంతో దీనంగా. వాడి మాటలకు రాజు చిరునవ్వు నవ్వి రాణితో, చూసావా, నా దేశ పర్యటన వల్ల బాధపడేవాళ్ళు, లాభపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు కూడా, నష్టపోయేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట అన్నాడు. అయితే ఈ బెస్తవాడికి ఏమైనా నష్టపరిహారం ఇవ్వబోతున్నారా అని అడిగింది రాణి. అలాంటిదేం లేదు, వీడు అమాయకత్వం సరాసరి నన్ను చూడటానికి వీడికి ఎంత ధైర్యం వచ్చింది, వీడికి మంచి బహుమతి ఇద్దాం అనుకుంటున్నాను అని రాజు కోశాధికారిని పిలిపించి బెస్తవాడికి 100 వరహాలు ఇప్పించాడు. తర్వాత ఆయన వాడితో, నీ వెంట భటుడిని పంపుతున్నాను. నీ ఊళ్ళో ఉన్న భటులిద్దరూ నువ్వు తిరిగి పాత చోటికి నివాసం ఏర్పరచుకుని ఎలాంటి అభ్యంతరం చెప్పరు, వెళ్ళి నీ భార్య బిడ్డలతో సుఖంగా బ్రతుకు అని చిన్నగా నవ్వుతూ బెస్తవాడు పరమానందంతో తన ఊరికేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడి సమస్యను చూసారా మరి, బెస్తవాడు వాడి సమస్యను వాడే పరిష్కారం చేసుకున్నాడు. మధ్యవర్తులు లేరు, ఎవరో లేరు. వాడి సమస్యను రాజుగారితో విన్నవించుకోవడంతో రాజుగారి సమస్యను చాలా సులువుగా అతనికి విడగొట్టి వాడిని కొంచెం డబ్బులతో వాడిని అక్కడి నుంచి పంపించేశారు. తెలివి అనేది ఒకరి సొత్తు కాదు, అది అందరిది. పిల్లలు ఇలాంటి విషయాలను బెడ్ టైమ్ స్టోరీస్లో తెలుసుకోవచ్చు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.